నిషేధాన్ని ఉల్లంఘిస్తూ అధికార పార్టీ వరంగల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దీనిపై స్పందించిన నగరపాలక సంస్థ వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించి అందుకు బాధ్యులైన టీఆర్ఎస్ ఎంపీ నుంచి 5,000 రూపాయల జరిమానాని వసూలు చేసింది. జనవరి 1 నుంచి తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఫ్లెక్సీలపై సర్కార్ నిషేధం విధించింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. దీంతో ఫ్లెక్సీల వినియోగం తగ్గిపోయింది. అయితే సర్కార్ ఉత్తర్వులను గౌరవించాల్సిన అధికార పార్టీ సభ్యులే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని అదే పార్టీకి చెందిన శాసనసభ్యులే వ్యతిరేకించారు. అందరూ కలిసి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వరంగల్ ఎంపీ నుంచి జరిమానా వసూలు చేయాలని పట్టుబట్టారు. దీంతో నగరపాలక సంస్థలు ఎంపీ పసునూరి దయాకర్ నుంచి 5,000 రూపాయల అపరాధ రుసుమును వసూలు చేశారు. హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కు చెందిన కదలిక ట్రస్ట్ ఈ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్తో పాటు పలువురు అధికార పార్టీ సభ్యులు పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంపీ దయాకర్ నిబంధనలు ఉల్లంఘించారని బహిరంగంగానే ప్రశ్నించారు. ఫ్లెక్సీపై నిషేధం ఉన్నప్పటికీ ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. జరిమానా విధించాలని కోరారు. లెక్క పెట్టుకుంటూ వచ్చిన 10 ఫ్లెక్సీలు ఉన్నాయి. ఒక ఫ్లెక్సీకి ఎంత పెనాల్టీ వేస్తారో ఈ సంవత్సరం ఈ వేదిక ద్వారా నుంచే మేయర్ గారికి తక్షణమే మరి ఫైన్ వేసి మరి రిసిప్ట్ కట్ చేసి మరి పసునూరి దయాకర్ గారికి ఎంపీ గారికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంతో వెంటనే స్పందించిన మేయర్ నన్నపనేని నరేందర్ ఎంపీకి 5,000 రూపాయల జరిమానా విధించి అక్కడికక్కడే వసూలు చేశారు. ఈచ్ వన్ బ్యానర్ 500 అంటే 10 బ్యానర్స్ ఉన్నాయి. 5,000 ఫైన్ వేస్తున్నా. ఓకే, 5,000 రూపాయలు తొందరగా ఎంపీ గారు ఇవ్వాలని మా రిక్వెస్ట్. మా మొదటి సంపాదన మరి మంచి అందరి దగ్గర కూడా స్పందన ఉన్నారు. అందరం కూడా ప్లాస్టిక్ నివారణ జరగాలి. వాస్తవంగా మనకు మోరీలతోటి నిండిపోయి అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి నిజంగా అన్న ఎప్పుడు కూడా ప్లాస్టిక్ గ్లాసులలో కూడా టీ కూడా తాగడం. సర్కార్ నిబంధనలు అందరూ గౌరవించాల్సిందేనని ఎంపీ దయాకర్ అంగీకరించారు. తమకు జరిమానా విధించడాన్ని స్వాగతించారు. ప్లాస్టిక్ వినియోగంపై కూడా నిషేధం ఉందని, దానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా ఇదే రూల్ వర్తిస్తుందన్నారు.